44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని ప్లేసుల్లో కూడా ఈ రోజు ఒక పండుగ వాతావరణం లాగా కేక్ కట్ చేయడం, టపాకాయ పేర్చడం, సీనియర్ నాయకుల్ని గౌరవించడం, ఇలాంటి ప్రోగ్రాంలు చాలా వరకు కూడా ఈరోజు చాలా ఘనంగా కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషమైన రోజు ఈ రోజు. పెద్దయినా లేక మన అందరి మధ్యలో లేకపోయినా మన అందరము కూడా గుర్తు పెట్టుకునే రోజు ఈ రోజు అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. చాలా వరకు పెద్దందాలే పై చేయండి, చిన్న వాళ్ళందరినీ కూడా తొక్కేసే పరిస్థితులు ఆ రోజుల్లో కూడా ఏర్పడినాయి. అవన్నీ కూడా చూసి గమనించి తన సినీ రంగం కూడా పక్కన పెట్టి పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడాలి, అందరికీ కూడా నేను అండగా నిలబడాలనే ఆలోచనతోనే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీ పెట్టిన గొప్ప నాయకుడు మన అన్న ఎన్టీఆర్ అని నేను తెలియజేస్తున్నాను. పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో మందికి పేదవాళ్ళకి కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఓసీలు కానీ ప్రతి ఒక్కరికి కుల మతాలు లేకోకుండా అందరికీ కూడా ఈ రోజు పెద్దపీట వేసిన అన్న మన అన్న ఎన్టీఆర్ కూడా గుర్తు పెట్టుకోవాలి. రాజకీయాలంటే కూడా తెలియని వ్యక్తులు కూడా రాజకీయం నేర్పించిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్ అని కూడా గుర్తు పెట్టుకోవాలి. పట్టాల రవి గారిని రాజకీయాల్లో కూడా తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన ఎన్టీఆర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ మేము ఈరోజు మైక్ పెట్టుకొని ఈ స్థాయిలో మేము మాట్లాడుతున్నామంటే దానికి కారణుడు మన అన్న చంద్రన్న అని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పట్టిన జెండా కిందకు పడకుండా నిలబెట్టిన ఒకే నాయకుడు మన చంద్రన్న అని కూడా మనం గుర్తించాలని కూడా చెప్తున్నాం. మన ఎన్టీ రామారావు గారు ఏవైతే పెట్టారో ఇళ్లు కానీ, పెన్షన్లు కానీ, స్టోర్స్ కానీ, ఇలాంటివి ఏదైతే ఆయన ప్రవేశపెట్టారో తూచా తప్పకుండా అవన్నీ కూడా కొనసాగించుకుంటూనే వస్తున్నారు మన అన్న చంద్రన్న అని కూడా నేను గుర్తు చేస్తున్నాం. మన లోకేష్ బాబు గారు కూడా అదే పాటలో నడుస్తూ ఆ రోజు పాదయాత్ర కూడా చేసి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ, ప్రతి కుల మతాలు తిరుగుతూ, యువతను కానీ, రైతులను కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఈ రోజు అమలు చేసుకుంటే కూడా వస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరు మీరు కూడా గుర్తించాలని నేను కోరుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు చేస్తే అది పూర్తి కూడా మన అన్న చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి రైతన్నలందరికీ కూడా నీళ్ళు అందించిన గొప్ప నాయకుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ముందు కడగేసి మనందరికీ కూడా కష్టాలు తీర్చే దేవుడు ఈ రోజు. ఆ దేవుడు మన కంటికి కనపడకపోయినా ఈ దేవుడు మన కంటి ఆయన రూపంలో ఇది కూడా మనం చూస్తున్నాం.